నాటుకోళ్ళకి కోడిగుడ్లు అయితే ఫీడ్గా ఇస్తున్నా. ఈ కోడిగుడ్లను చూసి అయితే ఎట్లా ఎగురుతున్నాయి చూడండి. ఈ కోడిగుడ్లు ఫీడ్గా ఇవ్వడం వల్ల వీటికి మంచి ప్రోటీన్ అలాగే మినరల్స్ కూడా లభిస్తాయి. సో ఈ కోడిగుడ్లను ఇచ్చేటప్పుడు బాయిల్ చేసినాక ఈ పొట్టునైతే తీయకుండా డైరెక్ట్గా ఇట్లా స్మాష్ చేసి ఇవ్వాలి. ఈ పొట్టులో కూడా మంచి మినరల్స్ అనేటివి ఉంటాయి. వాటికి బోన్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అట్లా అని చెప్పి వాటిని షెల్ తీయకుండా డైరెక్ట్గా నలిపి ఇచ్చేస్తాను. ఈ కోడిగుడ్లు అనేది డైలీ ఏమి ఇవ్వను, వారానికి ఒక 2 సార్లు లేదంటే ఒకసారి ఇస్తాను. ఎందుకంటే ఈ పందెం కోళ్ళు కాదు కదా గట్టిగా పెంచడానికి. సో ఇవి నార్మల్ కోళ్ళే కాబట్టి వారానికి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది, మనకు కూడా కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఈ గుడ్లు వచ్చేసి కూడా ఈ నాటుకోడి గుడ్లే, ఇవి పెట్టిన గుడ్లే. ఇవి పొదిగేద్దామని చెప్పి ఇంక్యుబేటర్లో వేసే ముందు వాటర్లో టెస్ట్ చేస్తాం కదా, అది పైకి తేలితే అది పొదిగేనికి పనికిరాదు. అట్లా ఒక 3 గుడ్లు అయితే పైకి తేలినాయి. అవి పనికిరావని చెప్పి బాయిల్ చేసి వీటికైతే ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత మంచిగా తింటున్నాయో. వీటికి మార్నింగ్ వచ్చేసి హౌస్ ఫ్లై లార్వా అయితే ఫీడ్గా ఇస్తాను. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి ఇలా ఎగ్స్ ఉంటే ఎగ్స్, లేదంటే మిగిలిపోయిన రైస్ ఉంటే రైస్లో కొంచెం తౌడు కలిపి మెత్తగా పిసికి వాటికైతే ఇస్తాను. ఆ రైస్ విత్ తౌడు కూడా కలిపి ఇస్తే అవి చాలా ఇష్టంగా తింటాయి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి వాటికి వడ్లు అయితే ఇస్తాను. ఓవర్ నైట్ నానబెట్టి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వాటికి ఫీడ్గా ఇస్తాను. వడ్ల వల్ల కోళ్ళు అనేది గుడ్లు చాలా హెల్దీ గుడ్లను అయితే ఇస్తుంది. వడ్లు అనేది చాలా ఇంపార్టెంట్ వాటికి, అలాగే కాస్ట్ కూడా తక్కువ మనకి. సో చాలామంది అయితే వడ్లని డైరెక్ట్గా ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల వాటికి డైజెషన్ అది సరిగ్గా కాదు. సో ఒకరోజు నానబెట్టి నెక్స్ట్ రోజు అయితే ఇచ్చుకోవాలి. అప్పుడే వాటికి డైజెషన్ కూడా సరిగ్గా అవుతుంది. ఆ తిన్న ఫుడ్ కూడా వాటి బాడీకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదే ట్రేలో రోజు వడ్లను అయితే నానబెడతాను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఆ వడ్లని ఫీడ్గా ఇచ్చి మళ్ళీ వడ్లని సేమ్ అదే విధంగా నానబెడతాను మళ్ళీ నెక్స్ట్ డే కోసం. ఒక్కసారి 25 కిలోల బస్తా అయితే తెచ్చుకుంటాను వడ్లది. ఆ ఒక్క బస్తా తెచ్చుకుంటే దగ్గర దగ్గర మనకి 2 months వస్తుంది. ఎందుకంటే మనకున్నాయి కొన్నే పిల్లలు కాబట్టి 6 కోళ్ళేమో ఉన్నాయి. సో వీటికి 2 నెలలు అయితే వస్తాయి ఈజీగా, ఎందుకంటే మనం హౌస్ ఫ్లై లార్వా కూడా ఫీడ్గా ఇస్తున్నాం కదా. సో ఈ వడ్లని డైలీ ఒకసారి ఇచ్చుకుంటాం కాబట్టి చాలా రోజులు అయితే వస్తుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.